నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఎండలు ఎలా ఉంది మీ ఊర్లో? ఇక్కడైతే చాలా వేడిగా ఉందండి. సర్లే అండి, ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ యమ్మీ నోరూరించే ఒక రెసిపీ అండి. నాకైతే ఇది చాలా ఫేవరెట్. మన సబ్స్క్రైబర్ కూడా చాలా మందికి ఇష్టం అని చెప్పారు కదా, అదే వెజిటేబుల్తోనే వంకాయ అండి. వంకాయతో ఒక సూపర్ డూపర్ పులుసు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలాంటి వంకాయ పులుసు ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో సింపుల్గా చేసుకోవచ్చండి. కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళకి, బ్యాచులర్స్ కూడా ఇది యూస్ఫుల్గా ఉండొచ్చేమో. చూస్తారా మరి వీడియో? దానికి ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరు, అలాగే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇష్టమైతే లైక్ కూడా చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. ఓకేనా? సరేనండి, ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఏమని, వంకాయ పులుసు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొన్ని ప్రొసీజర్స్ ఉంది. అది కాకుండా మా ఇంట్లో మేము ఇలాగే చేసుకుంటాం కాబట్టి మీరు కూడా చూసి నేర్చుకోండి. సో నేను మట్టి పాత్రలో ఈ వంకాయ పులుసు చేస్తాను, ఇంకా రుచి ఎక్కువ అవుతుంది అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 8 వంకాయలు తీసుకున్నాను. ఇక చూడండి, ఫ్రెష్గా ఉండే నవనవలాడే వంకాయలు. ఈ వంకాయల్ని నేను అలాగే రౌండ్గా వేస్తాను. ఇన్ కేస్ మీకు పెద్ద వంకాయలు అనుకోండి, ముక్కలు చేసి కూడా మీరు ఇదే పులుసు చేసుకోవచ్చు. సో ఈ వంకాయలతో 8 వంకాయలు, ఎన్ని వంకాయలు ఉంది, ఆల్మోస్ట్ ఒక 200-250 గ్రామ్ ఉంటుందండి. సో ఆ కొలతకి ఈరోజు వంకాయ పులుసు అనమాట. ఏమండి, ఈ వంకాయ పులుసుకి మేము ఎప్పుడు పులుసులు ఏం చేసినా ఎప్పుడు మేము నువ్వుల నూనె యాడ్ చేస్తాం, మేము మంచి నూనె అంటాము. సో నువ్వుల నూనె నేను యాడ్ చేసుకుంటున్నాను కడాయిలో. ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్ దగ్గర వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉంటే బాగుంటుంది. ఏమండి, ఆయిల్ బాగా హీట్ అయింది. తాలింపు ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఆవాలు బాగా చిటపట అనాలండి. ఆవాలు చిటపట అంటుందండి. జీలకర్ర 1/2 స్పూను, ఎక్కువ వద్దు. అలాగే మెంతులు కూడా 1/2 స్పూను. ఓకే, తాలింపు ఇవి చాలు. ఇప్పుడు మనము దీన్ని ఇలా ఆయిల్లో ఒక్కసారి తిప్పేసి, నువ్వుల నూనె వేస్తే చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర నువ్వుల నూనె లేదు, మీరు నువ్వుల నూనె చేయరు అన్నప్పుడు మీరు పల్లి నూనెలో కూడా చేయొచ్చు. ఇక చూడండి, 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది పులుసుకి. ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేస్తామండి. ఇదిగో చూడండి, మన ఆనియన్స్ ఫ్రై అవుతుంది కదండి, గోల్డెన్ బ్రౌన్ వస్తుంది లైట్గా. ఇప్పుడు నేను 2 రెమ్మలు కరివేపాకు, ఫ్రెష్గా ఉంది కరివేపాకు అండి, తీసి ఇందులో వేసేయండి. ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా చీల్చుకొని నిలువుగా ఒక 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. అది పులుసుకి చాలా రుచి ఇస్తుంది. మనం పులుసు వేసుకున్నప్పుడు ఆ పచ్చిమిరపకాయలు పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ 1 స్పూను. కాబట్టి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అంతా బాగా ఫాస్ట్గా కూడా ఫ్రై అవుతుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉప్పు పట్టేస్తుంది. సో ఇప్పుడు మనము మళ్ళీ బాగా ఫ్రై చేస్తాము. ఏమండి, పచ్చిమిరపకాయలు యాడ్ చేసినాక ఒక 3-4 మినిట్స్ బాగా ఫ్రై చేసినాను. యాక్చువల్గా తాలింపుకి మేము ఒడియం వేస్తామండి. ఒడియం వేస్తే ఇంకా మంచి గుమగుమలు ఆడిపోతుంది. ఈరోజు మీకు చాలా మందిలో ఒడియం లేదన్నారు కదా, అందుకే ఇలా తాలింపు వేసి చూపెట్టినాను. ఇప్పుడు టొమాటోస్ ఇందులో యాడ్ చేసుకుంటాము. 2 నాటు టొమాటో, 2 మీడియం సైజు, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి నేను సన్నగా ఉందో, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటాము. వెల్లుల్లిపాయలు ఎంత యాడ్ చేస్తామో అంత బాగుంటుంది పులుసుకి. చూడండి, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి మనం కుక్ చేయాలండి. మంచి గుమగుమలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి ఒక 3-5 మినిట్స్ బాగా కుక్ అవనండి. ఏమండి, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయింది. మంచి గుమగుమలు ఆడిపోతుందండి. సూపర్ డూపర్గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకుంటాము. కారము నేనైతే 2 స్పూన్ యాడ్ చేస్తానండి. కారంగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మీ కారం చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. కారంతో పాటు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పటికీ ధనియాల పొడి వేస్తే మన పులుసు మంచి గుమ్మలు ఆడుతుంది. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా కలిపేస్తాము. చూడండి, మంచిగా
కలిసిపోయింది కదా, రంగు చూసిరా. పులుసులు ఎప్పుడు అంతే అండి, రంగు రుచి గుమగుమలు అన్నీ బాగుంటుంది. ఓకే, ఈ పులుసు కొద్దిగా ట్విస్ట్ ఉందండి, అనుకోకుండా అయ్యింది, అది ఏంటో మీకు చెప్తాను నేను. ఓకే ఓకే ఇప్పుడు మనము ఈ పచ్చి వాసన పోయేదాకా ఇంకొక 2 minutes క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేస్తాము. ఏమండి, ఇది ఫ్రై అయ్యే లోపల మనము వంకాయల్ని కట్ చేసుకుంటామండి. చూడండి, నేను ఒక 250 గ్రామ్ వంకాయలు తీసుకున్నాను. వంకాయలు లేత వంకాయలు చూడండి, స్మాల్ సైజ్ వంకాయలు తీసుకున్నాను కాబట్టి నేను వంకాయల్ని ఇలా 4 సైడ్లు ఇలా కట్ చేస్తానండి. అప్పుడు మనకు అట్టే వేసుకోవచ్చు రౌండ్గా. వంకాయలు చూడండి ఎంత లేతగా ఉందో. మీకు ఇన్ కేస్ పెద్ద వంకాయలుగా ఉంటే మీరు దీన్ని పీసెస్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇలాగే వేస్తాను, అప్పుడే నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేస్తే ఒక్కొక్కరు వంకాయ పెట్టేవచ్చండి పులుసులో. వంకాయలు రెడీ అయింది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకునేస్తాను. వాటర్ లేకుండా తీసుకొని ఇక చూడండి, ఈ మసాలాలో వంకాయలు వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు బాగా మసాలాతో కలిపేస్తాము. ఇలా కలిపేసి ఆయిల్లోనే బాగా మగ్గనిస్తాము వంకాయల్ని. ఎంత బాగా ఆయిల్లో మగ్గుతుందో ఈ మసాలాతో పాటు, అప్పుడే మన పులుసు కూడా అంతే బాగుంటుందండి. మర్చిపోకండి, ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ మీరు దీన్ని కుక్ చేయాలి, అంటే ఉడకనించాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలని క్లోజ్ చేసినాను, బాగా ఉడకని. అంతలోపు మనము దీనికి కొబ్బరి పాలు రెడీ చేసుకుంటాము. ఇదిగో చూడండి, పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను. దీన్ని మనము బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి థిక్గా పాలు తీసుకోవాలండి, వాటర్గా ఉండకూడదు, థిక్గా పాలు తీసుకోవాలి. ఏమండి, మనం మిక్సీ జార్లో కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటాం. ఇది ఒక 1/2 కొబ్బరి అండి. థిక్గా పాలు తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఈ పులుసుకి. ఆల్మోస్ట్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలన్నా చూడండి, ఇదే సోంపు. కొద్దిగా ఒక 1/2 స్పూన్ సోంపు యాడ్ చేసుకుంటే మన పులుసు గుమలాడిపోతుందండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము, ఎక్కువ వద్దు. వాటర్ యాడ్ చేసుకొని మనము దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి థిక్గా పాలు తీసుకుంటాము. ఏమండి, మన వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 7 minutes బాగా కుక్ అవుతుందండి. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, గుమలాడిపోతుందండి. మైండ్ బ్లోయింగ్. చూద్దామా? వా, చూడండి ఇక్కడ ఏం టెక్స్చర్ ఇది, బాబా. ఆ రంగు, ఆ వంకాయలు చూడండి ఎంత బాగా మగ్గి సాఫ్ట్గా అయినాయి. ఎంత బాగుంది చూడండి, అబ్బాబ్బాబ్బా, సూపర్ డూపర్. ఇప్పుడే నోరు ఊరిపోతుంది నాకైతే. ఇప్పుడు నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకొని చిక్కగా రసం తీసి పెట్టుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మన వంకాయలు ఇప్పుడు బాగా అందులో ఉడకాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము, థిక్గా ఉంది కదా. ఎస్, వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేస్తాము. ఇందులో ఒక ట్విస్ట్ ఉందన్నాను కదండి, ఏంటో తెలుసా? నేను షాప్ వెళ్ళినప్పుడు ఫ్రెష్గా మామిడికాయలు ఉండిందండి, తోటకూరి మామిడికాయలు 2 తెచ్చుకున్నాను. తెచ్చి అలాగే పిక్కలు చేసానండి, టెంపరీ పిక్కలు అంటాం మేము. చూడండి, సన్నగా కట్ చేసి మామిడికాయని మంచిగా పిక్కలు చేశాను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇది చేసినప్పుడు కొన్ని ముక్కలు అలాగే ఉంచానండి. ఇది చూడండి, మామిడికాయ ముక్కలు ఫ్రిడ్జ్లో ఉండింది. సో ఈ పీసెస్ అందులో యాడ్ చేస్తానండి. ఆల్రెడీ వంకాయ పులుసే ఒక హై లెవెల్ టేస్ట్, యమ్మీ. మామిడికాయలు వేసినప్పుడు గుమలాడిపోతుందండి, రుచి అయితే అదిరిపోతుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది అనుకోకుండా మామిడి ముక్కలు వేస్తున్నాను, మీరు ట్రై చేయండి. దాంతోపాటు మనము ఆల్రెడీ కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం చిక్కగా, అది కూడా రెడీగా ఉంది. ఎప్పుడు వేయాలనేది మీరు వాచ్ చేయండి, సరేనా? ఏమండి, వంకాయలు వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5-7 minutesగా బాగా ఉడుకుతుంది. ఎలా ఉందో చూద్దామా? వావ్, చూడండి ఎంత బాగుందో, కొత్తలాడిపోతుందండి. సౌండ్ వినపడుతుందా?
సో ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకునేస్తానండి. ఇంకా టైం ఎందుకు, యాడ్ చేసుకునేస్తాను మామిడికాయ ముక్కలు కూడా. కొద్దిగానే ఉంది, ఏం పెద్దగా లేదులేండి. ఒక 4-5 ఉప్పులు వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసిందని మన వంకాయ పులుసు. మామిడికాయలు వేసిన తర్వాత ఒక 5 minutesగా బాగా ఉడుకుతుంది. అబ్బా చూడండి. ఇప్పుడు నేను ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది, పులుసుల్లో ఎప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి మీరు. ఇప్పుడు మనము ఆల్రెడీ తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు, ఎక్కువగా ఉండే కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఇందులో ఆ రుచి వేరే లెవెల్ వెళ్ళిపోతుందండి కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత. చూడండి, ఒక 2 minutes ఉడకనిస్తే చాలు. కొబ్బరి పాలు యాడ్ చేసినాక మన పులుసు రెడీ అయిపోతుంది. ఓపెన్లోనే పెట్టేసి బాగా దాన్ని ఉడకనిస్తాము. కొద్దిగా థిక్నింగ్ అవ్వాలండి, అంతే. ఆల్మోస్ట్ మన పులుసు రెడీ అయినట్టే. ఇప్పుడు ఉప్పు కారము టేస్ట్ చూసుకోండి. నోరు ఊరిపోతుందండి, నోరు ఊరిపోతుంది. ఏమండి, మన వంకాయ పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిందండి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత దాకా మీరు దీన్ని ఉడకనియచ్చు. నాకైతే కొద్దిగా పల్స్గా ఇలా ఉంటే చూడండి, ఇంత ఉంటే బాగుంటుంది. అన్నం కలుపుకోవడానికి, ఇడ్లు దోశకి అన్నిటికీ బాగుంటుంది. సో వంకాయలు కూడా బాగా ఉడికినాయి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒక 4-5 minutes అండి. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్ టచ్ మనము మంచి నూనె, నువ్వుల నూనె కొద్దిగా పైన మాత్రం డ్రాప్ చేసుకోండి, ఎక్కువ వద్దు. 1 spoon దాకా వేసుకోండి చాలు. ఇంకా చూడండి, అది మంచి అరోమా ఇస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని క్లోజ్ చేస్తామండి. క్లోజ్ చేసి ఒక 2-3 minutes రెస్ట్లో పెడతాము. దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాం, సరేనా? ఏమండి, వేడి వేడి వంకాయ పులుసు రెడీ అయింది విత్ మ్యాంగో. అదిరిపోయే ఒక రెసిపీ ఇది. విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. వైట్ రైస్కి చాలా బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశ కూడా చాలా యమ్మీగా ఉంటుంది మన వంకాయ పులుసు. ఇందులో నాటు టొమాటో యాడ్ చేసాము, ఆనియన్స్ యాడ్ చేసాము. అబ్బబ్బబ్బబ్బా, చెప్పాలనా నోరు ఊరిపోతుందండి. చూడండి, వంకాయలు అలాగే ఉంటుంది. కరెక్ట్గా మనకు కుక్ అయింది వంకాయ. సూపర్ డూపర్ వంకాయ పులుసు మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఏమండి, మన వంకాయ పులుసు రెడీ అయింది కదా. ఇంకా ఏంటి, టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పాల్సిందే. పులుసు చూడండి ఎంత బాగుందో, నోరు ఊరిపోతుందండి నాకు. యూజువల్గా ఇలాంటి పులుసులు, ఎస్పెషల్లీ వంకాయ కూరలు అన్నీ నాకు చాలా చాలా ఇష్టము. మీలో చాలామంది కూడా ఇష్టమని కమెంట్స్లో పెట్టారు. ఈ వంకాయ పులుసు కూడా ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. వీడియో బాగుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చేమో. మన వీడియోస్ అన్ని చూస్తున్నారా, బాగుందా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కమెంట్స్లో పెట్టండి. ఓకే, వేడి వేడిగా ఉంది కాబట్టి కలుపుకుంటున్నాను. గుమ్మలాడిపోతుందండి. మామిడికాయల స్మెల్ చాలా బాగుంది. ఆహా, నేను చెప్పాలా అండి, ప్రతిసారి నేనే చెప్తా అంటే నాకే ఒకలాగా అనిపిస్తుంది. వంకాయ చూడండి, ఇలా రౌండ్గా వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, కొరికి తినడానికి కూడా బాగుంటుంది. సూపర్ డూపర్, సూపర్ డూపర్, నో వర్డ్స్. చాలా బాగుందండి, మీరు ట్రై చేయాలి. ఓకేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.